అండి. అందరూ బాగున్నారండి? మేము గూడా బాగున్నామండి. మీరింకా బాగుండాలని కోరుకుంటున్నాము. అబ్బబ్బబ్బా! ఏమి కూరండి. ఏమి బాగుందండి. అసలు ఎలాగుందని మా అబ్బాయి మట్టికి ఏమి మెచ్చుకున్నాడో తెలుసండి. సూపర్‌గా ఉందంట అసలు ఈ కూర మటికి. ఎంత బాగుందమ్మా అసల కూర మటికని అసల. అందరూ తిన్నోళ్ళందరూ అబ్బబ్బబ్బా! ఇలాంటి టేస్ట్ అయితే ఏం చూడలేదన్నారండి. నిజమేనండి. ఇది ఈ కూరనేది మన అమ్మమ్మలది, మన నాయనమ్మలది, మన అమ్మల కూరండి. ఇది మనం ఇప్పుడాల పిల్లలకైతే మనం చూపించలేకపోతున్నాం. కొంతమందయితే చూపించగలుగుతున్నారేమో. నేనైతే చూపించలేదండి. ఎందుకంటే నేను ఇదివరకు చిన్నప్పుడైతే వండా గానీ ఎండు చేపల కూర. నేను డైలీ నిత్య పూజ మొదలుపెట్టినాక మేము వారానికి ఒక్కసారి తప్పితే నీసు తింటాం. ఇడిగా అయితే తినమండి. ఇక నేను ఒకటైనది ఆలోచించుకున్నాను. ఇప్పుడు నా ఒక్కదాని మూలాన ఈళ్ళందరూ తినకుండా ఉండటం ఎందుకు అనేది నిర్ణయించుకొని వీళ్ళకి పెట్టాలి. ఎందుకంటే ఎండు చేపల వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. తింటే దాన్ని ఒంటికి కూడా చాలా మంచిది. అందుకని నేను ఇక వండాలనుకోని నేను తినకపోతే తినకపోయాను. ఇంట్లో పిల్లలకైతే పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు రేపు ఆళ్ళ పిల్లలకి పెట్టుకోవాలంటే మనం ఈళ్ళకిప్పుడు నేర్పితేనే గదా! అందుకని నేను ఎండు చేపల కూరైతే వండానండి. అసలబ్బా! చేసుకోండి. ఇంక దాన్నెలా తయారు చేసుకోవాలో మనం చెప్పేసుకుందామా? ఏమి లేదండి. చేపల మట్టికి తలకాయ, తోక తీసేసుకొని పెరుగుతో శుభ్రంగా చేసుకుంటే మనకు ఆ నీసు వాసన అనేది రాదు. ఎందుకంటే ఉప్పు చేప అనేది వాసన ఎక్కువగా వచ్చిద్ది. పెరుగుతో శుభ్రంగా కడిగేసుకొని 4, 5 సార్లు నీళ్ళతో కడిగేసేసేసి, ఇంకా చేపలని శుభ్రంగా తీసుకొచ్చుకొని మనం నూనేసేసుకొని నూనె మట్టుకు కొంచెం ఎక్కువ ఏసుకోవాలండి. ఆ చేపలని నూనెలో ఫ్రైలో ఏసేసామనుకో, ఇంకా ఆ చేపలని మనం నూనెలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలండి. దానికి కావాల్సిన ఏమి కావాలో చూపిచ్చా గదండీ! పెద్దల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరగాయలు, వంకాయలు, కొత్తిమీర. మా అలాగా. మనకి మీరు ఎలా చేసుకోవాలంటే అలా అచ్చంగా వంకాయ కూరతో చేసుకోవచ్చు, టమాటా కూరతో చేసుకోవచ్చు, ఉల్లిపాయలతో కూడా చేసుకోవచ్చు. నేను ఇలా అయితే చేశాను. చాలా సూపర్‌గొచ్చింది కూర మట్టికి. ఇంక ఫస్టు ఇంక మనం ఎన్నుంటే అన్ని చేపలన్నీ ఏపేసేసుకొని, ఇంకా ఆ చేపలు ఏగిపోయినాక పెద్దల్లిపాయలు కూడా అట్ట ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయిపోయినాక ఇంకా ఎప్పుడైతే ఈ పెద్దల్లిపాయ ముక్కలు ఏగిపోయినాయి గదండీ! ఇక టమాటా ముక్కలేసేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం వచ్చి నేను వంకాయ ముక్కలు గూడా ఏస్తున్నానని చెప్పా గదండీ! మా అబ్బాయి వంకాయ కూరైతే తినడు కదా! నేనన్నాను మా అబ్బాయిని అడిగా "వంకాయలేస్తున్నాను తింటావయ్యా" అన్నా. "అమ్మో! నేను తిననన్నాడు." "కాదురా ఒక్కసారి నువ్వు టేస్ట్ చూసి చూడు. నీకు బాగోపోతే నువ్వు తర్వాత తినొద్దు" అని అడిగానండి. సరేలే అని మూలిగాడండి. అయితే మటుకు కూరని మటుకు "అమ్మ మళ్ళీ ఎప్పుడు చేసినా నాకు ఇట్లాగే వండి పెట్టని" అడిగాడు. అంత సూపర్‌గా ఉందండి. మనకి వంకాయ కావాలంటే విడివిడిగా కోసుకొనన్నా ఏసుకోవచ్చు. లేదా ఇటు గుత్తి వంకాయ కూర గుత్తొంకాయలన్నా కోసుకొనేసుకోవచ్చు. నేనింట గుత్తొంకాయలు ఎందుకేసానంటే మా అబ్బాయికి ఇటుగా కోస్తే తినడని ఇటు గుత్తుగా కోసి ఏసేసానండి. ఎలా ఏసుకున్నా బానే ఉండిద్ది. ఇంక దాని తర్వాత పసుపేసేసుకోవాలి. వంకాయలు సగం మగ్గినాక మనం ఉప్పు, కారం అనేది ఏసుకోవాలండి. ఉప్పు మట్టికి చాలా తక్కువేసుకోవాలండి. ఉప్పు చేపలు ఎంత కడిగినా గాని దాంట్లో ఉప్పు చేపగా మనకు చేపలోనే ఉప్పు చేప అనేది ఉందండి. ఆ ఉప్పు చేపలో ఉప్పు ఉంటానే ఉండిద్ది. మనం చాలా ఉప్పు తక్కువేసుకొని, చాలపోతే మళ్ళేసుకోవచ్చు. మనం ముందలగానే నార్మల్‌గా కూరల్లో ఎట్లా యేసుకుంటున్నాం అలా యేసుకున్నామంటే ఉప్పు కసివయిద్దండి. అది బాగోదు. ఇప్పుడైతే నాకు వంకాయ సగమైతే ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు ఉప్పు, కారం వేసేసుకొని చింతపండు రసం అయితే పోసేసుకోవాలండి. కానండి మన పిల్లలకి కూడా మనం తినుంటాం గాబట్టి, మన పిల్లలకి కూడా ఇలాగా ఉంటాయి. ఈ టేస్ట్‌లు కూడా చూడండని మనం చూపిచ్చాలి. ఎందుకంటే, మనం ఎక్కువగా మాంసం కూరలు అంటే చికెన్ ఫ్రైలు, చికెన్ కర్రీలు, మాంసం కూర ఫ్రైలు ఇయ్యేవే పెడుతున్నాము గానీ, ఇలాంటి టేస్ట్ మన అమ్మమ్మల, నాయనమ్మ కూరల మటుకు మనం పెడతలేదండి. వాళ్ళకది తెలియట్లేదు. రేపు వాళ్ళ పిల్లలకి పెట్టుకోంటే వాళ్ళే ఇబ్బంది పడతారు. అందుకే మనం వాళ్ళకి పెడతామంటే, ఆహా! ఇయి గూడా ఉండేయి గావాలి. ఇంత రుచొత్తయ దీంట్లో అసలు ఏమి మసాలా గూడా ఏమి ఏసే పనిలేదండి. పొడొక్కటే ఉంది. ఆ పొడేందని కూడా నేను చెప్తాను. అంత టేస్ట్ అవుతాయండి నిజంగా. ఆ కూరలు నిజంగానండి. ఇట్టా రొయ్య పొట్టని, మెత్తాలని చాలా రకాలుగా ఉంటాయి. అప్పుడప్పుడు వండుకొని పెట్టుకుంటే మనం గూడా తినొచ్చండి. మీరు గూడా తినాలనుకుంటే తినేసేయొచ్చు. ఇక నేనైతే కూర అయితే చింతపండు రసం వేశాను. ఉప్పు, కారం వేశాను. కలిపి ఇక మూత పెడుతున్నాను. ఇక చేపలు మనం ఆ రసం అంతా పోసుకొని పొంగొచ్చినాక ఉడికిద్ది గదా! ఆ ఉడికినప్పుడు మనం వెండి చేపలేసుకోవాలి. అప్పుడు చేప అనేది చెదరకుండా మన చేప ముక్క ఎట్టుందో అట్టాగొచ్చిద్దండి. మనం ముందరగానే ఏసేసుకున్నాం కూరలు మగ్గేటప్పుడే చిదురు అయిపోయిద్ది. అప్పుడు ముక్క రాదు. ఇక ఇలా ఏసేసుకొని దీంట్లో ఏమి లేదండి. నేనేసింది ధనియాల పొడి. అంటే కొంచెం ధనియాల పొడైతే ఏసేసాను. ఉత్తి ధనియాల పొడే.
ఇక కూర వాటికి అదిరిపోయిందన్న. నేనైతే తినలేదండి. చాలా చాలా బాగుందని చెప్పారు. మా అబ్బాయి తినే టేస్ట్‌లో అని చెప్తాడు. ఆ తర్వాత ఈడో గాక తర్వాత ఎందుకంటే సాయంత్రం పూట కూడా వచ్చి "అమ్మ కూర మటుకు భలేగుందమ్మా ఎప్పద్దా మాకు వారంలో ఒకసారి, 2 సార్లన్నా వండి పెట్టమ్మా" అడిగాడండి. చాలండి ఇక. పులుసు కూడా మనం తక్కువగా పోసుకోవాలండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలన్నీ ఉడికిపోయినాయి కాబట్టి చాలా తక్కువగా ఉడికించుకుంటే మనకు చేప ముక్కలు చెదరకుండా చక్కగా బాగా నీట్‌గొచ్చిద్ది. ఇంక నాకైతే కూర ఇలా తయారైపోయింది. ఇక నేను కొత్తిమీర అయితే చేసుకున్నానండి. ఇక కూర అయితే రెడీ అయిపోయింది. సరే అండి. మీకు ఈ వీడియో గాని నచ్చితే మటికి నా చేపల కూర నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్‌స్క్రైబ్ చేయండి. ఆగండి అప్పుడే ఎళ్ళమాకండి. మా అబ్బాయి ఫుడ్ తింటున్నాడు. ఎలా ఉందో చెప్తాడు. చూసి మాకు కామెంట్‌లో మీరు కూడా చెప్పండి. మీరు కూడా వండుకొని అయితే తినండి. ఇదే వంకాయ టమాటా ఎండుచేపల కూర చేసేసింది. సో ఇప్పుడు నేను అయితే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తాను. ఇంతవరకు నేనైతే ఈ కర్రీ తినలేదు. సో ఎలా ఉంటుందో టేస్ట్ చూడాలి. ఇవి కాసి చేప ముక్కలు, ఎండు చేప ముక్క అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టము. సో ఇప్పుడు కర్రీ అయితే కలిపేసుకుంటున్నాను. సో చూసారా వంకాయ ఎట్లా ఉందో, అలా నోట్లో పెట్టుకొని తింటే నా టేస్టే మామూలుగా ఉండదు. కాసం కాసి వేడివేడిగా ఉంది. ఫస్ట్ అయితే తినేస్తున్నాను ముద్ద. వంకాయ కూడా అంటాను. అబ్బా, నిజంగా సూపర్ అంటే సూపర్, చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మటుకి అసలు అదిరిపోయింది. వంకాయ కూడా అదిరిపోయింది. ఇప్పుడు చేప చూస్తాను, చేప పట్టుకుందా చేప ముక్క తింటున్నా. అబ్బా అబ్బా, ఏముందండి. ఎండు చేప పులుసు నేను ఎప్పుడే తింటాము, ఇంకొకటి నేను ఎప్పుడు తినలేదు. తింటుంటే ఉంది అబ్బా, ఆ ముక్క ఉప్పు ఉప్పుగా కారం కారంగా తగిలి అన్నంలో నుంచి ఉంది ముక్క కూడా. ఉందని సూపర్గా ఉంది నిజంగా. ఇది మీరు ట్రై చేయండి కూర చేసి, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎండు చేప వంకాయ టమాటా కర్రీ సూపర్ అంటే సూపర్ గైస్. సో ఉంటా గైస్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.